ఆదిలాబాద్లో బీజేపీని బలోపేతం చేసిన ఆ మాజీ ఎంపీ పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. నమ్మించి వంచారని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కమల దళానికి గుడ్ బై చెప్పబోతున్నారా? కాషాయ పార్టీలోనే ఉంటే తన పొలిటికల్ ఫ్యూచర్ ఖతమైపోయినట్టేనని భావిస్తున్నారా? ఇంతకీ ఆ మాజీ ఎంపీ ఎవరు? ఏ పార్టీలో చేరే ప్లాన్లో ఉన్నారు? ఆయనతో టచ్లోకి వచ్చిన నేతలు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నాయి. సీట్లు ఆశించి భంగపడిన నేతలు పార్టీ నాయకత్వం పోకడలపై ఫైర్ అవుతున్నారు. దీంతో కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఆదివాసీ నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు బీజేపీకి రామ్ రామ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్. పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. పార్టీలో సరైన ప్రాధాన్యత కానీ గుర్తింపు కానీ లేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న ఈ నేత కాషాయ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండటం కన్నా అనుచరులతో కలిసి ప్రత్యామ్నాయం చూసుకోవటమే బెటర్ అన్న భావనకు వచ్చారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. జిల్లాలోని కొందరు నేతలు, ముఖ్యంగా ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన గొంతు కోశారన్న ఆగ్రహంతో బాపురావు రగిలిపోతున్నారు. తాను ఎంపీగా ఉన్నంతకాలం వెన్నంటే ఉన్న సదరు నాయకులంతా అతను చూసి వెన్నుపోటు పొడిచారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదివాసీ ఉద్యమ నేతగా ఎదిగిన సోయం బాపురావు ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2004లో బోధ్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కేసీఆర్ తో విభేదించి పార్టీ నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ లో పనిచేశారు. 2014లో టీడీపీ, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బోధ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అనూహ్యంగా బీజేపీలో చేరారు బాపురావు. ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత జిల్లాలో కమలం పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది బీజేపీ. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధి నుంచే ఎన్నికయ్యారు. అయితే కారణాలు ఏవైనా 2024 లోక్సభ ఎన్నికల్లో బాపురావుకు అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్న మాజీ ఎంపీ నగేష్ కు ఆదిలాబాద్ సీటు కేటాయించింది. వీరిద్దరూ చిరకాల రాజకీయ ప్రత్యర్థులు. తనకు టికెట్ ఇవ్వకుండా నగేష్ కు సీటు కేటాయించడాన్ని బాపురావు వ్యతిరేకించారు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు ఇస్తామన్న హామీతో వెనక్కి తగ్గారు. ఎన్నికల్లో నగేష్ ఎంపీగా గెలిచారు. అయితే కేంద్రంలో బీజేపీ మూడోసారి పవర్లోకి వచ్చినా కూడా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో పార్టీ నాయకత్వం తీరుపై బాపురావు అసంతృప్తితో ఉన్నారట. కనీసం పలకరించే కమలనాథులు కూడా లేరని మదన పడుతున్నారని టాక్. దీంతో ఫ్యూచర్ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ పై సన్నిహితులు, అనుచరులతో కొద్ది రోజులుగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సోయం బాపురావుతో టచ్లోకి వచ్చినట్టు సమాచారం. టీడీపీలో పనిచేసినప్పటి నుంచే రేవంత్ రెడ్డితో బాపురావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా బీజేపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అంచనాకు వచ్చిన బాపురావు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అయితే పార్టీ మారటంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అనుచరుల అభిప్రాయం ప్రకారమే ముందుకు సాగుతానని బాపురావు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీకి ప్రాణం పోసిన బాపురావు విషయంలో బీజేపీ అధిష్టానం స్పందిస్తుందా, మళ్లీ బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా, లేదా లైట్ గా తీసుకుంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. బాపురావు విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.